అంటే మస్తాన్ సాయి ఎక్కడ కూడా స్పందించిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. ఉన్నాయా స్పందించాడు? మస్తాన్ సాయి వేరే మీడియాతో కాదు కానీ ఓన్లీ ఆవిడ దగ్గర ఫోన్ చేసి, మస్తాన్ సాయి నీకు నాకేంటి అంటే, ఏం లేదు మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, రాజ్ తరుణ్ నేను మొగుడు పెళ్ళాను నీకు తెలుసు కదంటే తెలుసు ఇలా ఆయన ఆవిడ ఏం చెప్తే అది చెప్పేసి మస్తాన్ సాయితో మాట్లాడారా? మస్తాన్ సాయితో మాట్లాడలేదు. ఇండైరెక్ట్గా హీ సెండ్ సమ్ మెసేజెస్ త్రూ హిస్ ఫ్రెండ్స్ సేయింగ్ లైక్ మీరు నా ఎఫ్ఐఆర్ చూపిస్తున్నారు, దట్స్ ఓకే, కానీ దాంట్లో మా చెల్లెల పేరు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ప్లీజ్ మేక్ షూర్ దట్ డజంట్ కమ్ అవుట్, లేడీస్ కదా అంటే ఓకే చెప్తానని చెప్పాను నేను. సో దట్ వాస్ ద కేస్. ఐ డోంట్ నో ఈవిడ లావణ్య ఉంటున్న ఆ కమ్యూనిటీలో అనిల్ శంకర్ గారు ప్రొడ్యూసర్, ఆయనకి ఈయన కజిన్ అన్నట్టుగా విన్నాను. సో త్రూ అలా పరిచయం ఏమైనా ఉందా అనేది నాకు ఒక చిన్న డౌట్ అనుమానం అంతే. బయటికి చెప్పేవైనా చెప్పచ్చు కానీ బట్ ఇది ఒక రకమైన కనెక్షన్ అనుకుంటున్నాను. బట్ ఆయన ఒక్కొక్కసారి ఒక మాట చెప్పారు, ఒకసారి నేనే ముందుకు వచ్చాయని చెప్పారు, ఒకసారి ఏమో ఎక్కడో సమ్ సభల్లో సమ్ ఎన్ఆర్ఐస్ ఎవరో నన్ను ఈవెన్ ఇంట్రడ్యూస్ చేశారని చెప్పారు. వాట్ ఎవర్, ఎలా ఇంట్రడ్యూస్ చేశారు, ఎందుకు తీసుకున్నారు అనేది పాయింట్ కాదు, దాంట్లో విషయం ఉందా లేదా అనేది పాయింట్ అంతే. కానీ నేను అడుగుతున్నాను, ఆయనకి కొంచెం గుచ్చి అడిగేటప్పటికి కోపం వచ్చినట్టుంది. నేనేమడిగాను సార్, ఆయన ఏమంటాడంటే, నేను ముందుగానే ఒక 170 ఫోటోలు, కొన్ని బోల్డ్ కాల్ రికార్డ్స్ ఇవన్నీ విన్న తర్వాత ఈఎంఐకి క్లియర్ కట్గా అన్యాయం జరిగిందని నేను భావించి నేను ముందుకు వచ్చాను, అవును ఆ సోదరికి న్యాయం చేద్దామని అన్నాడు. ఏ సోదరి పేరు ఏం చెప్పారు, లావణ్య చౌదరి అని చెప్పాడు. ఆవిడ పేరు లావణ్య చౌదరే కాదు, మరి చౌదరి ఎక్కడి నుంచి వచ్చింది అన్నాను. మరి ఇన్ని ఆధారాలు ఇన్ని తీసుకున్నారు కదా, ఆవిడ ఆధార్ కార్డు పాన్ కార్డు తీసుకోలేదా సార్, అది చూస్తే పేరు తెలుస్తుంది కదా సార్, సడన్గా ఆవిడ పేరు మార్చేసి లావణ్య చౌదరి అని ఎందుకు చెప్పారు సార్ అని నేను ఒకసారి ప్రశ్నించాను. అది బాగా గుచ్చుకుంది. ఎందుకు ఈ క్యాస్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎక్కడైనా మీడియాలో సపోర్ట్ దొరుకుతుందా లేకపోతే ఇంకా ఎక్కడన్నా ఏంటి, ఆ పేరే కాదు, నేను మాయా చౌదరి అనే పేరే కాదా అమ్మాయిది, మీరు చౌదరి అని చెప్పడానికి కారణం ఏంటి అని కూడా నేను అడిగాను. ఇలా ఏదైనా సరే ఇప్పుడు దాంట్లో పొలిటిసైజింగ్ లేకపోతే మ్యాటర్ డైవర్టింగ్ అనేది ఉంటే నేను క్యాచ్ చేసి గట్టిగా గుచ్చుతున్నాను అక్కడ. ఓకే, అది వాళ్ళకి నొప్పిస్తుంది. అది బూతుల రూపంలో బయట సమాధానం చెప్పాలి, చెప్పకపోగా ఇలా బూతులు తిట్టి అంటే ఎప్పుడైతే నీ దగ్గర సమాధానం ఉండదో ఇలా అరుస్తారు. ఏ జరిగితే జరుగుతుంది సార్, దానికేమి నేనేమి దొంగతనాల్లో రౌడీజం చేసి జైలుకి పోతే బాధపడాలి, కానీ ఇట్లా మంచి పని కోసం వెళ్తూ నాకు దాంట్లో డ్రగ్ మాఫియా అంటున్నారు. ఎంతమంది ఉన్నారు ఆవిడ వెనకాల? 15 మంది ఉన్నారు కదా, 15 మందో 12 మందో అక్కడ. అందులో చాలామంది జైలుకి వెళ్ళారు, కొంతమంది తప్పించుకొని తిరుగుతున్నారు. అది ప్యూర్లీ పోలీసులు చూసుకోవాల్సింది, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాల్సిన వ్యవహారం. శేఖర్ భాష చేతుల్లో తీసుకుని ఏదో చేయాలన్న ఆలోచన ఎందుకు మాట్లాడటం దాని గురించి? నేను ఏం చేతుల్లో తీసుకున్నా సార్, నేను ఓన్లీ ఆ ఎఫ్ఐఆర్ని తీసుకొస్తున్నాను తప్ప వాడిని ఏమైనా పట్టుకొచ్చానా? లేదు. ఆ చింటు గారిని ఏమైనా పట్టుకొచ్చానా, లేకపోతే ఆ ప్రభాకర్ రెడ్డి గారిని ఏమైనా పట్టుకొచ్చానా? నేను లేదు. నేనేం చేస్తున్నాను, ఆ పోలీస్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాన్ని చదవండి అయ్యా. 5 నెలల క్రితం మీ మీడియాలోనే ఆవిడ గురించి ఇంత దారుణంగా రాసి ఈవిడ సడన్గా ఈవిడ మహిళామణి వచ్చి ఆవిడకి న్యాయం అంటుంది. మరి 5 నెలల క్రితం ఏమైంది రాశారు కదా. అవును, ఆన్ ద స్పాట్ రిమాండ్ 45 days 3 సార్లు బెయిల్ కూడా రాలేదంటే చిన్న కేసు కాదు కదా. సో నేను అనేది ఒకసారి మీరు ఊరికే గతం అంతా మర్చిపోయి డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మాట్లాడడం కాదు. ఒకసారి మనం ఒక మనిషిని అక్కడ కూర్చోబెడుతున్నాం అంటే, ఒక రేపిస్ట్నో లేకపోతే ఒక డ్రగ్ అడిక్ట్నో లేకపోతే ఇట్లా పెద్ద సమాజానికి చీడపురుగులా ఉండే వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏ రకంగా ఏ సందేశం ఇస్తున్నారు ప్రపంచానికి? మీరు అక్కడ అర్హత లేని వాళ్ళని అందరం ఎక్కిస్తున్నారు అనేది నాకు ఒక ఇది. దానికి తోడు వాళ్ళు నిజంగానే వాళ్ళ మాఫియాతోటి ఎంత ఇదిగా చేయగలుగుతున్నారంటే, ఆ ఏడుపులు పెడబబ్బులు మహిళా కాడితోటి సింపతి క్రియేట్ చేసుకొని ఇప్పటికీ కూడా అలా కూర్చోబెట్టి డిబేట్లు ఇవ్వగలుగుతుంది. ఆవిడ ఎవరినంటే వాళ్ళని తిట్టగలుగుతుంది.